నమస్కారం, నేను మీ నాగరాజు, ఐజెక్స్ ఆయుర్ హాస్పిటల్స్. మన పేరు మీద కొంతమంది పట్టీలు వేస్తాము, మందులు ఇస్తామని కొంతమంది దుర్మార్గులు తయారయ్యారు. కనీసం పేషెంట్ నా కోసం వచ్చినప్పుడు లక్ష్మీ ఆయుర్వేద నాగరాజు లేదా ఐజెక్స్ ఆయుర్ హాస్పిటల్ నాగరాజా కాదనేది వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. నా కోసం వచ్చినప్పుడు పేషెంట్ వేరే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు కదా. ఇతను పాపం అనంతపూర్ నుంచి రోజు విజయవాడకు వచ్చాడు ట్రీట్మెంట్ కోసం. పాపం ఏమండి, అనంతపూర్ నుంచి వచ్చాను నా కోసం. అనంతపూర్ నుంచి మీకోసం వచ్చాను. నేను యూట్యూబ్ లో రెగ్యులర్ గా మేము వీడియోస్ ఫాలో అవుతుంటాను. మీరు అనుకున్నా ఇక్కడికి వెళ్ళాను. లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రాలని తెలిసిన తర్వాత నేను రిటర్న్ వద్దాం అనుకున్నాను, కానీ రాలేకపోయాను సార్. అక్కడ వాళ్ళు నేను మీరు అనుకున్నా ఇక్కడికి వెళ్ళాను సార్. మీరు అనుకుని వెళ్ళి నేను మోసపోయాను సార్. అక్కడ చూసావు కదా. అంటే ఇప్పుడు నాగరాజు అనే పేరందరూ నాగరాజు కాదు, మంది శ్రీ లక్ష్మీ ఆయుర్వేదం లేదంటే ఐజెక్స్ ఆయుర్ హాస్పిటల్ ఉంటుంది. నా మీద అభిమానంతో మన ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ చూసి పాపం అనంతపూర్ నుంచి కష్టపడి విజయవాడ వచ్చి ఈ రోజు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గర లోపల పోయి కూర్చున్న తర్వాత ఏమంటుందంటే బయటికి ఏ పేషెంట్ రావాలనే మొహమాటం ఉంటుంది. ఆ మొహమాటంతో ఇప్పుడు అనవసరంగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు పాపం నేను విజయవాడలో ఉంటే తర్వాత అడ్రస్ తెలుసుకుని ట్రీట్మెంట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఏ ఉపయోగం ఉంటుంది పాపం. అయినా సరే నేను అతనితో మంచిగా ప్రేమగా మాట్లాడి అతను మంచి ఎక్స్రేలు అయ్యి సజెస్ట్ చేసి ఓకేనా మంచిగా చూసి పంపించాను. నెక్స్ట్ టైం అతను అనంతపూరే కాబట్టి 9వ తేదీ అనంతపూర్లో వచ్చినప్పుడు ఆయనకి మంచిగా రెస్పాన్స్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ఓకే అండి, ఏం బాధపడద్దు. ఓకేనా, మన ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, ఐజెక్స్ హెచ్వైడి ఐజెక్స్ మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా ఐజెక్స్ సర్కిల్ అని ఉంటుంది. దయచేసి ఇది గమనించుకుని మన ట్రీట్మెంట్కి రండి.